రైట్ హైదరాబాద్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన్ను బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసులు రావడంతో బీఆర్ఎస్ నేతలు శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును కొందరు బీఆర్ఎస్ నేతలను పోలీసులు మధ్యలోనే ఆపేశారు. హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. అటు ఈ హడావిడి మధ్య కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేసేయడంతో నేతలు గేట్లు, గోడలు దూకి లోపలికి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ శంభీపురం రాజు గేటు దూకి లోపలికి వెళ్లడం వీడియోలో చిక్కింది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంటుంది. ఎమ్మెల్యే వస్తే it is your duty to receive him and restrict properly. This is I am talking you about the head. This is the head of assembly. If MLA is coming to assembly, excuse me, SA garu, excuse me, నువ్వు లేకపోతే కానీ ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, నేను వచ్చాను పోడేది రూల్ చూపించాలా? రూల్ కాపీ ఎమ్మెల్యే వస్తే it is your duty to receive him and restrict properly. This is I am talking you about the head. This is the head of assembly. If MLA is coming to assembly, excuse me, SA garu, excuse me, నువ్వు లేకపోతే కానీ ఉన్నావు. రైట్ హైదరాబాద్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించి ఆయన్ను బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసులు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును కూడా కొందరు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసుల మధ్యలోనే ఆపేశారు. అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే హరీష్ రావు అక్కడికి వెళ్తున్న సమయంలో హరీష్ రావును అడ్డుకున్నారు, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ స్టేట్లో అరెస్టులు జరుగుతాయా, ఏ విధంగా అనేది పక్కన పెడితే రాజకీయంగా ఇప్పుడు ఏకంగా బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్లోనే ఒక ఎస్ఐ విధులకు ఆటం కలిగించారని చెప్పి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు, ప్రజెంట్ అయితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అదే పరిస్థితి కొనసాగుతుందా? మొత్తానికి ఆశ ఇక్కడ బాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయన కలవడానికి వస్తున్నటువంటి హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీళ్ళిద్దరు అరెస్టుకు సంబంధించి అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి కేటీఆర్ కూడా కేరళ నుంచి ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది అని చెప్పేసి, ఇటువంటి కేసులకు తాము భయపడేది లేదు, బెదిరేది లేదు, కాస్కో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఉదయం నుంచి ఊహించని విధంగా అటపాత్మనంగా పరిణామంగా చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి సంఘటనకి ఇంత సీన్ క్రియేట్ అవుతున్నటువంటి విషయం కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరగడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా చూడొచ్చు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోంది, కేసు నమోదు చేయండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి పెట్టినటువంటి కేసు సందర్భంగా కేసు తీసుకోవడానికి ఎస్ఐ నిరాకరించాడు, సిఐ నిరాకరించాడు అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. వెంటబడి తన ఫిర్యాదును తీసుకోవాలని చెప్పేసి పోలీసులకి వెంటబడి బయటికి వెళ్తున్నటువంటి పోలీసుల్ని అడ్డుకొని ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, మా విధులకు ఆటంకం కల్పించాడు పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పేసి రాత్రి ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆయన పైన కేసు నమోదు చేసిన తర్వాత ఉదయం ఆయన అరెస్ట్ చేయడానికి
ఆ బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఆయన ఇంటికి కొండాపూర్ కి వెళ్ళడం జరిగింది. కొండాపూర్ కి వెళ్లేటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకున్నటువంటి పార్టీ శ్రేణుల్లో ముఖ్య నాయకులైనటువంటి హరీష్ రావు ఆయనకు సంఘీభావంగా అదేవిధంగా అరెస్టును ఖండించేందుకు వాళ్ళ ఇంటికి బయలుదేరడం జరిగింది. సో ఆ నేపథ్యంలో హరీష్ రావు కనుక వస్తే అక్కడ పరిణామాలన్నీ కూడా మారిపోతాయనేటువంటి ఉద్దేశంతో హరీష్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో మెదక్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎంపీ ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తన కార్యకర్తలతో కలిసి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. సో అక్కడ కూడా కార్యకర్తలు భారీగా రావడంతో అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య అటు నినాదాలు నిరసనల మధ్య ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి హరీష్ రావు తరలించడం క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా భారీగా అక్కడ చేరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన అడ్డుకున్నటువంటి వాహనానికి అడ్డుపడడం జరిగింది. పోలీసుల వాహనాలకి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. సో మొత్తంగా రాజకీయంగా ఒక 2 గంటల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయ అంశం అంతా కూడా రాజకీయ వేడి పులుముకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మరి కాసేపట్లో సచివాలయంలో పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అసలు ఎందుకు ఇటువంటి పరిణామాలు వస్తున్నాయన్నటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ వల్ల ఇదంతా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. ఈ రోజు కూడా ఉదయం కాంగ్రెస్ పార్టీ నేతలు రాజు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మెయిన్ ఫోకస్ అనేది కౌశిక్ రెడ్డి అవుతాం మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. ఏ విషయం వచ్చినా సరే సవాల్ విసిరినా లేదంటే రాజకీయంగా ఏదైనా చర్చ వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా కౌశిక్ రెడ్డి తెర మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ ట్వీట్ చేసినప్పుడు కూడా ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు అధికార పార్టీలకి తొత్తులుగా మారిపోయారు, మరీ ఈ విధంగా చేస్తున్నారా అంటూ కూడా మాట్లాడే సిచ్యువేషన్ మనకు కనిపించింది. మరి దీనికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి ఏదైనా వెర్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? పోలీసులు ఇప్పటికిప్పటికి స్పందించే అవకాశం ఉండదు ఆశ. పరిణామాలు ఏంటంటే ఇవన్నీ కూడా చూస్తారు. సాయంత్రమో మధ్యాహ్నం ఇవన్నీ సర్దుమణిగిన తర్వాతనే వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అరెస్ట్ చేస్తున్న విషయం వరకే వాళ్ళు కన్ఫర్మ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ గా లాజికల్ కేసులు కాబట్టి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అంత ఈజీగా స్పందించరు. ఎందుకంటే అరెస్ట్ చేసింది చిన్న వ్యక్తుల్ని కాదు. సో ఇంకోటి మీరు అడిగినట్టు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి గతంలోనే షేర్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ ఇటు పాడి కౌశిక్ రెడ్డి అంశంలోనే పార్టీకి బాగా డ్యామేజ్ జరిగింది. ఆంధ్ర సెటిలర్స్ కూడా ఆయన కామెంట్ చేసి దూషించడం వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగింది. ప్రజల్లో పార్టీ అంటే ఇబ్బందులు ఎదుర్కొందనేటువంటి విషయాన్ని పార్టీ గ్రహించి ఆయన కొద్దిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. సో కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఆయన అప్పుడప్పుడు కొన్ని పత్రికా ప్రకటనల ద్వారా లేదో మీడియా సమావేశాల ద్వారా రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన కూడా పోతున్నటువంటి పోలీసులను ఆపి అడ్డుకొని ఖచ్చితంగా ఇది కేసు కావాల్సింది అని చెప్పేసి ఆయన అడ్డుకోవడం వల్ల పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా పరిగణించినటువంటి పరిస్థితి. సహజంగా అయితే ఒక అధికారి లేకపోతే తన పై అధికారా లేకుంటే అక్కడ అందుబాటులో ఉన్న అధికారిగా ఫిర్యాదు ఇచ్చి బయటికి రావడం జరుగుతా ఉంది. లేదు అంటే కోర్టును ఆశ్రయించేసి తనకి ఇట్లా జరుగుతా ఉంది, పోలీసులు స్పందించట్లేరు లేదంటే అనేటువంటి అంశాలపైన తనకు జరిగినటువంటి అన్యాయం పైన కోర్టును ఆశ్రయించే అవకాశాలు అలాంటి కేసులు చాలా ఉన్నాయి. మొన్న హరీష్ రావు పైన కూడా ఇటువంటి కేసు వచ్చినప్పుడు హరీష్ రావు కూడా చాలా స్పష్టంగా కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇటువంటి అవకాశాలు అన్ని ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక అగ్రెసివ్ సీన్ క్రియేట్ చేసుకోవడం, దాని ద్వారా పార్టీకి ఏదో బూస్టప్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నప్పటికీ కూడా ప్రజల్లో దీనివల్ల కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వల్ల పార్టీ ప్రజల్లో పలచన అవుతున్నటువంటి అభిప్రాయం కూడా కొంతమంది కార్యకర్తల నుంచి వస్తా ఉంది. సో దీన్ని ఎట్లా డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటారు, లేదా దీన్ని కేవలం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్పేసి పొలిటికల్ గా కామెంట్ల వరకే పరిమితం అవుతారా, దీని కంటెంట్ పైన మొత్తం కూడా చర్చిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.